యా శరత్ గారు సార్ సార్ గవర్నమెంట్ ముందు ఉన్న ఆప్షన్స్ అదర్ దాన్ సుప్రీం కోర్ట్ అయితే పోవచ్చు, బట్ ఇంకేమైనా ఆప్షన్స్ మీరు ఫుల్ కాపీ కూడా చూశారు కదా ఇవాళ 101 పేజెస్ జడ్జిమెంట్ సార్, చాలా క్షుణ్ణంగా చదివినాను. ఏం సార్ సినాప్సిస్? నాకు ఒక 5 minutes అన్ఇంటరప్టెడ్ గా ఇస్తే ఎవరు ఇంటరప్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బియాండ్ పాలిటిక్స్ మాట్లాడతాను సార్. నేను మీరు కొంచెం ఫుల్ ఫ్రేమ్ పెట్టుకోండి, కట్ అవుతున్నారు. సెంటర్ లో కూర్చోండి, మధ్యలో కూర్చోండి. ఎస్ ఇప్పుడు ఎస్ ఓకే రైట్ ఓకేనా? ఎస్ రైట్. కొద్దిగా ఏమైనా ఇంకా మారాలా? ఇంకొంచెం ఇటువైపు వస్తా. ఎస్ గుడ్, ఇప్పుడు కరెక్ట్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే మనము కొన్ని విషయాలను నిష్పక్షపాతంగా ఆలోచించాలి సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వ విధానాలు మారుతాయి, ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల మీద విమర్శలు వస్తాయి. తర్వాత ఒక పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలన్న బాధ్యత కొత్త ప్రభుత్వం ఉంటది. ప్రజల దగ్గర ఈ విషయం చాలా చాలా చర్చకు వచ్చింది. మేడిగడ్డ పైర్స్ కుంగిన విషయము, కాళేశ్వరం ప్రాజెక్టు, రాజకీయాల అంటే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేజర్ ఇష్యూగా డిస్కషన్ డిబేట్ అంతా జరిగింది సార్. జరిగే ప్రక్రియలో కూడా చాలా విషయాలు ముఖ్యమంత్రిగా అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడిగా, తర్వాత చాలా మంది సోషల్ ఆర్గనైజేషన్స్, తర్వాత సోషల్ మీడియా, ఇతరులు రకరకాల వాళ్ళు దీని మీద ఒక ఇష్యూ చేసినారు. మొత్తానికి ప్రభుత్వాన్ని అంటే అప్పటి ప్రభుత్వాన్ని కొంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని, అవినీతికి పాల్పడిందని, తర్వాత కేంద్ర మంత్రులతో సహా డైరెక్ట్ గా యూనియన్ హోమ్ మినిస్టరే కాళేశ్వరం హ్యాస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అని రకరకాల మాట్లాడినారు. సో ఈ నేపథ్యంలో జిఓఎంఎస్ నెంబర్ 6 ద్వారా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేసినారు. మీరు దయచేసి ది ప్రిఫేస్ టు ది జిఓ గనుక చూస్తే ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ 2 paragraphs ఏమో అసలు ఏం జరిగింది అని వాళ్ళు ఏం చేస్తున్నారు. దే స్టార్టెడ్ విత్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టైమ్ అండ్ అగైన్ హెల్డ్ దట్ government contracts involve expenditure out of the public exchequer. Therefore, the monies expended must not be spent arbitrarily. The procurements should be made at best prices and process should be transparent. The statute does not have absolute discretion. ఇదంతా ప్రభుత్వ విధానం ఎట్లుండాలి, ట్రాన్స్పరెంట్ గా డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజాధనం దుర్వినియోగం జరగద్దు అనేటువంటి ఆలోచనలు చేసినారు అన్నారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్స్ ఎన్నడు కూలిపోయినాయి, ఏం జరిగింది అనే విషయాలు కూడా చెప్పినారు paragraph 6 లో. ఆన్ 21/10/2023 some of the piers of మేడిగడ్డ బ్యారేజ్ sank into the river bed. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిటెడ్ ది స్పాట్ ఆన్ 22/10/2023. వాళ్ళు ఏం ఫైండింగ్స్ ఇచ్చినారో ఇదంతా పెట్టి ఆ తర్వాత ఒక గవర్నమెంటల్ నోటిఫికేషన్ ద్వారా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని అపాయింట్ చేసినారు సార్. ఇందులో ఏం చెప్పినారు ఒక్కసారి దయచేసి ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా కూలంకషంగా చూడాల్సిన అంశం ఏమని, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్, లాక్యునైన్ ప్లానింగ్, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contracts, including but not limited to deviations in the contract and following of the strict financial discipline in the execution of such contract. To inquire into negligence and lacunae in the operation and maintenance of 3 barrages by the agencies concerned and the development thereby leading to major damage to the structures. To inquire into ఇట్లా మొత్తం కంప్లీట్ గా ఈనాడు ఏవైతే సిబిఐ చెయ్యాలో ఈ టర్మ్స్ అన్ని ఆల్రెడీ పిసి జోషి ఘోష్ కమిషన్ కు పినాకిని చంద్ర ఘోష్ కమిటీకి అప్పగించినారు సార్. దీనికి ఒక నేపథ్యం ఉంది సార్. ఇది జరగకంటే ముందే బక్కా జడ్సన్ తోని నేను ఒక రిట్ పిటిషన్ వేసినాను హైకోర్టులో. వేసేసి ఏమన్నాను, దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ థింగ్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ. మిమ్మల్ని 5 నిమిషాలు ఇంటరప్ట్ చేయొద్దు అనుకున్నా, బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, కేబినెట్ సబ్ కమిటీ మాట్లాడుతుంది దీని మీద, కాళేశ్వరం మీద, అందుకే లైవ్ తీసుకోవాల్సి వస్తుంది. లైవ్ చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి రిలవెంట్. యు ఆర్ ది అథారిటీ. యా